నమస్తే. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్ప. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఒక భోజనం రూ. 70 నుంచి రూ. 120 దాకా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక్క రూపాయికే భోజనం పెడుతున్నారు. అసలు ఒక్క రూపాయికి ఈ రోజుల్లో ఏమన్నా వస్తున్నాయా? చాక్లెట్ రావట్లేదు, బిస్కెట్ రావట్లేదు. కానీ ఒక్క రూపాయికి మాత్రం భోజనం పెడుతున్నారు. అసలు ఈ ఒక్క రూపాయి భోజనం ఏంటి? చూద్దాం, వచ్చేసేయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని దానాల కల్లా అన్నదానం విన్న అలాంటి అన్నదానాన్ని జార్జి గారు చేస్తున్నారు. అసలు ఆ జార్జి గారికి ఈ ఆలోచన ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఒక్క రూపాయి భోజనం, అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మేడం, చాలామంది సిటీలో అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు, ఉచితంగా చేస్తుంటారు, హాస్పిటల్ దగ్గర చేస్తుంటారు, వేరే ప్లేసెస్లో చేస్తుంటారు. నేను కూడా అలాంటి అన్నదానమే చేసేది ముందు కూడా. తర్వాత జనరల్గా ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే నేను హాస్పిటల్లో వెళ్ళి అన్నదానం చేసే ముందు నాకన్నా ఎవరన్నా ముందు చేసిపోతే నేను తీసుకొచ్చింది వేస్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు నేను అన్నదానం చేయడానికి వెళ్ళి రెడీ అయిన తర్వాత లైన్ కట్టిన తర్వాత ఎవరో పెళ్లిలో మిగిలిపోయింది తీసుకొచ్చి పెడుతున్నారని ఆ వాసన గుమగుమలాడిపోతే లైన్ అంతా అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో నేను అన్నదానం చేయడానికి రెడీగా ఉన్నా కానీ అసలు టైమింగ్ లేదు, కరెక్ట్ ప్లేస్ లేదు. సరే, నేను తీసుకొచ్చిన అన్నానికి వాల్యూ ఉందా లేదా, అసలు అంటే ఎక్కువగా మంచిగా వండిన వాళ్ళకి వాల్యూ ఉందా, లేకుంటే నార్మల్ వెజిటేరియన్ పెట్టిన వాళ్ళకి వాల్యూ ఉందా తెలియట్లేదు. సో నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఎన్నిసార్లు ట్రై చేసి 11 గంటలకే వెళ్ళి పెడదామని అనుకున్నా కానీ నేను లైన్లో నించున్నప్పుడు ఎవరన్నా తీసుకొస్తే లైన్ చెడిపోయాయి. సో ఇంకా నేను తప్పకుండా బలవంతంగా ఇచ్చేది, బాబు అన్నం తీసుకోండి అని. ఆ లైన్ అయిపోయి మళ్ళీ తర్వాత లైన్ అవ్వాలంటే టైం పట్టేది చాలా. సో అనుకున్నాను, అన్నదానం చేయాలంటే వెతకాల్సి వస్తుంది, నిజంగా ఆకలి ఎవరు ఉన్నారా అని. సో కొన్నిసార్లు అన్నం మిగిలిపోయేది. నాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బర్త్డేస్కి దానికి దీనికి ఉంటాయి కదా, అట్లా ఇద్దామంటే సరిపోకపోయేది. సో మధ్యాహ్నం అయిపోయి సాయంత్రం వరకు ఉంటే అప్పుడు అయ్యేదన్నమాట. సో ఇదంతా కాదు, దీనికి వేరే ఏదైనా ఆలోచించాలని బాగా రీసెర్చ్ చేస్తే ఢిల్లీలో ఒక క్రికెటర్ చేస్తున్నాడు, ఒక్క రూపాయికి ఒక భోజనం అని. సరే, అది మనం తెలంగాణలో స్టార్ట్ చేద్దాం, హైదరాబాద్లో హిట్ అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఆకలి ఉన్నవాడు ఖచ్చితంగా వచ్చి తింటాడు. సో దానికి ఒక వాల్యూ పెడదాం. ఫ్రీగా ఇస్తే సంచులలో పెట్టుకుంటారు. ఇప్పుడు మేము రోడ్డు మీద వెళ్ళి పంచుతుంటే సంచిలో పెట్టుకొని కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆయన తిన్నాడు, వేరేవాడు కూడా తిన్నాడు, మరి అక్కడ నుంచి జరగాడు ఆయన. సో సరేలే అని చెప్పి 1 రూపీ స్టార్ట్ చేశాం. ఫస్ట్ రోజు 5గురు వచ్చారు. అసలు ఇది 1 రూపీకి నిజంగా భోజనమా అనుకున్నారు, ఫ్రీ అనుకున్నారు ఫస్ట్. లేదండి, ఒక్క రూపాయి అన్నారు. ఒక్క రూపాయితో వాళ్ళకి రెస్పెక్ట్, వాళ్ళ డిగ్నిటీ, మా డోనర్స్కి డిగ్నిటీగా అది వేస్ట్ కాకుండా ఇస్తున్నాం. మరి 1 రూపీకి ఇచ్చిన వెంటనే ఆయన తినేస్తున్నాడు, అది తీసుకెళ్ళడానికి లేదు, తినేసి మళ్ళీ అక్కడ పెట్టి వెళ్తాడు. రెండోది ఏంటంటే, ఈ అన్నదానంలో ఏమంటే ఇస్రాకులు, పేపర్ ప్లేట్స్, వాటర్ ప్యాకెట్స్ యూజ్ చేయట్లేదు. మంచిగా స్టీల్ ప్లేట్స్, స్పూన్స్ ఇస్తున్నాం. అంటే ఎంతో మర్యాదగా మేము రెస్పెక్ట్ఫుల్గా ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా అది తీసుకుంటున్నారు. వారు ఏ రకంగా ఉన్నారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఏం పని చేస్తారో మాకు తెలియదండి. ఆకలి అయింది, ఆ టైంకి మేము భోజనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 1 రూపీకి ఇస్తున్నాం. మీరేం ఫ్రీగా తీసుకొని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మేము బయట రోడ్డు మీద పంచినప్పుడు చాలామంది ఆటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు కానీ లైన్లో నిలబడాలంటే కొంచెం ఇబ్బంది పడేది. ఇప్పుడైతే ఈజీగా వచ్చి నిలబడేస్తున్నారు. 1 రూపీ ఇస్తున్నారా, నేను 1 రూపీ ఇస్తున్నా, రుబాబుగా తింటా అని తింటున్నారండి. డైలీ మీరు ఎంతమందికి అన్నదానం చేస్తారు? ప్లస్ మీ కరుణ కిచెన్ అనే పేరు ఎలా స్టార్ట్ అయింది? అంటే అండి, దేవుడు దుర్మార్గుడైనా మంచోడైనా అందరి మీద వర్షం కురిపిస్తాడు. సూర్యుడు లేచినప్పుడు అందరి మీద కాంతి వెలుగుతుంది, అంటే సూర్యగ్రహం అంటే నా లైట్ వస్తుంది. సో దేవుడి కరుణ అందరి మీద ఉందండి. సో అందరి మీద ఉంటేనే మనం ఉంటాం మంచిగా అని. సో ఆ దేవుడి కరుణ అని పెట్టామన్నమాట, కరుణ కిచెన్. సో ఆ కరుణతోటి మేము సర్వ్ చేయాలి. డైలీ ఎంతమందికి సర్వ్ చేస్తున్నారు? మినిమం 250 to 300 మెంబర్స్ తింటారండి డైలీ. అంతకన్నా ఇప్పుడు ఎక్కువ ఏం చేయాల్సింది లేదు. ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత 500 చేస్తాము. తర్వాత వేరే సైడ్ కిచెన్ రెడీ చేస్తున్నాము, త్వరలో అది స్టార్ట్ చేస్తామండి.
ప్రజెంట్ సికింద్రాబాద్లోనే అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా మీకు? లేదండి, ఒక్క రూపాయి భోజనం ఇక్కడ ఒక్క దగ్గరే దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం మేము పెట్టిన తర్వాత మాకు కొంచెం ఇందులో ఏమన్నా లోపాలు ఉన్నా ఏదన్నా బెస్ట్ చేయాలనుకున్నా మాకు అర్థమైపోయింది. ఇప్పుడు వేరే చోట పెడుతున్న దాన్ని ఇంకా చాలా బాగా పెడతాం అనమాట అండి, అంతే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇంకా కొంతమంది ఈ సర్వ్ చేస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం మీ పేరు? పేరు స్వప్న అండి. కెప్టెన్, కిచెన్ కెప్టెన్. ఓకే. ఆమె కుకింగ్ చేస్తారు, వీళ్ళిద్దరు డిసైడ్ చేస్తారు ఏ రోజు ఏం చేయాలని. ఇప్పుడు చూసారు కదండి, డొనేషన్ ఇచ్చారు, సో ఈయన పేరు మీద అన్నం పెడుతున్నాం. సో ఈజీగా తినడానికి 10 రకాల కూరలు పెడితే 5 పోతాయి, 5 వేస్ట్ అవుతాయి. సో ఇది ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో కిచిడి కట్ట, కట్టి దాల్ చావల్, మళ్ళీ టమాటా రైస్ రైతా అట్లా పెడుతున్నాం. సింపుల్గా ఒక ముద్ద తింటే చాలండి. ఆటో వాళ్ళు పటాన్చేరు నుంచి వస్తారు, ర్యాపిడో వాడు పటాన్చేరు నుంచి ఇక్కడికి వస్తాడు, ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తినాలంటే 100 రూపాయలు అయిపోతుంది, గిరాక్ కూడా దొరకాల. ఇక్కడ రూపాయితో తిని అబ్బా చాలరా బాబు అనుకుంటాడు, అట్లా అన్న. ఈ 1 రూపీ మీల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అది 5 మంత్స్ అవుతుందండి. 5 మంత్స్ అయింది. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ఎట్లా డైలీ ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు? డైలీ 250 నుంచి 300 మెంబర్స్ వస్తారండి. ఆల్ టైప్ మెంబర్స్ వస్తారు. ఆటో డ్రైవర్స్ వస్తారు, డైలీ వేజెస్ వాళ్ళు వస్తారు, స్విగ్గీ వాళ్ళు వస్తారు, చాలామంది వస్తారు. 1 రూపీకి ఎట్లా ఉంటుందని టేస్ట్ చేయాలని చాలా మంచి వాళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేస్తారు. ఎలా ఈ 1 రూపీ మీల్స్ని ఇట్లా పెట్టడం మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఫ్రీగా పెట్టే కంటే 1 రూపీ ఇచ్చి పెడితే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజుల్లో 1 రూపాయి భోజనం దొరకడం చాలా కష్టం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంది మేడం. 1 రూపాయి అంటే అది నార్మల్గా తీసుకుంటున్నారు, కానీ ఇప్పుడు బయట మనం ఫుడ్ తింటాం, 100 రూపాయలు పెట్టి తిన్నా కూడా ఎన్నో రకాలుగా అంటే కరెక్ట్ ఫుడ్ ఉండదు. అది ఇదే న్యాచురల్గా ఉంది, సింపుల్గా బాగుంటుంది. ఇప్పుడు మనకు 100 రూపాయలు మిగిలినట్టే మేడం. 100 రూపాయలతో మన ఇంట్లో ఇంకో ఖర్చు పెట్టుకోవచ్చు, పిల్లలకి ఏదైనా మంచి కడుపు నిండా పెడుతున్నారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకసారి పోతే ఇంకొకటి తీసుకోవచ్చు మనం. ఎట్లా రోజు వస్తారా లేక? ఇవాళ వచ్చినా మేడం, నేను ఇవాళ వచ్చి ఇప్పుడే ట్రై చేసిన. ఇక రోజు వచ్చి తినేటట్టు అయితే ఉంది, అట్లా బాగాలేదు అన్నట్టు ఏం లేదు, సింపుల్గా ఉంది, బాగుంది మేడం. టేస్ట్ బాగుంది అయితే? పర్లేదు మేడం, టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పప్పులు అంటే బయట ఫుడ్ అంటే చాలా మంది ఎన్నో రకాలుగా ఉంటాయి కదా, అవన్నీ 100-150 పెట్టినా కూడా మనకు ఈ 1 రూపీ అంటే వాళ్ళు తీసుకుంటున్నారు అంతేగాని అది ఫ్రీ అంటే మరి ఇది ఉంటుంది కాబట్టి 1 రూపీ పెట్టుకుంటారు, పర్వాలేదు, బాగుంది మేడం, ప్రాబ్లం అయితే ఏం లేదు. నా పేరు సాయి ప్రసాద్ అమ్మ, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. 1 రూపాయికి భోజనం కరోనా అని ఫస్ట్ టైం చూశాను. నేను డ్రైవర్ని, చాలా మటుకు చాలా ఊర్లు తిరుగుతాను. 400 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాక మా సారు డబ్బులు ఇచ్చాడు, 100 రూపాయలు తిని ఏ హోటల్లోనూ తినమన్నాడు. హోటల్లో మినిమం అంటే 120 రూపాయలు, 150 నుంచి చాలమ్మ. ఇక్కడ 1 రూపాయి భోజనం అని చూశాను, చూద్దాం ఎలా ఉంటుందని ఒకసారి చూశాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా మనకి ఈ దాతాలు కొంతమంది ఈ కాలం పిల్లలు బర్త్డేలు సెలబ్రేషన్లు అనుకుంటూ వేలు ఖర్చు చేసే బదులు ఇలాంటి దాతలకు తన వంతు ఒక ఉపాధిగా తోచినంత 1000, 2000, 3000 ఇలాంటి చాలామంది నిరుపేదలు కానీ మాలాంటి జీవనోపాధి కలిగినటువంటి డ్రైవర్లు కానీ రిక్షా వాళ్ళు కానీ ఎవరైనా కానీ తినడానికి కడుపు నిండా ఒక పూట భోజనం వీళ్ళు అందిస్తున్న వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. అలాగే మీకు కూడా కృతజ్ఞతలు. ఎలా ఉంది 1 రూపాయి భోజనం? మంచిదండి. ఎక్కడి నుంచి వస్తావు? నేను డొక్కలమ్మ గుడి. డైలీ ఇక్కడ తినడానికి వస్తావా? ఇలా మా మమ్మీ డాడీ వచ్చారు, మా డాడీ మా మమ్మీని తీసుకురానికి చెప్పండి, అందుకోసమే వచ్చిన. అసలు 1 రూపాయికి చాక్లెట్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు చిన్న అబ్బాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? మంచిగా ఫీల్ అవుతుంది. ఎలా ఉంది 1 రూపీ మీల్స్? మంచిగా ఉంది. డైలీ వస్తావా? రాను. 1 రూపాయికి ఈ రోజుల్లో చాక్లెట్ రాదు, బిస్కెట్ రాదు, కానీ కడుపు నిండా తింటానికి భోజనం వస్తుంది. ఏం ఫీల్ అవుతున్నావు? సంతోషంగా ఉన్నా. మీ డాడీనా? అన్నా మీరు చెప్పండి, ఈ రోజుల్లో 1 రూపాయికి ఏమీ రాదు, అలాంటిది ఫుల్ మీల్స్ వస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా సంతోషకరంగా, తినడానికి 10 రూపాయలు పెట్టినా దొరకదు. రూపాయికి అంటే చాలా సంతోషకరంగా, ఇలాంటిది ఇంకా ఎన్నో పెట్టాలని సంతోషకరంగా సహకరిస్తున్నాము, సంతోషపడుతున్నాము. ఎట్లా రోజు వస్తారా? ఈరోజు వచ్చారు? ఈరోజే వచ్చినాము, ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళేది, కంటిన్యూ వస్తుంటాము, సహకారం చేస్తాం ఏదైనా. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే మా మెట్రో ఆఫీస్ పక్కన. నీకు ఎలా తెలిసింది ఇక్కడ 1 రూపీ మీల్స్ ఉందని? ఇందాక ఇక్కడ నుంచి వెళ్తుంటే చూస్తే 1 రూపీస్ అని ఒక ఆశ అని చూసి ఇది ఇప్పుడు రిటర్న్లో వచ్చినట్టు చూసినాను, సంతోషంగా ఉంది.
ఓకే ఓకే. ఈ రోజుల్లో ఒక్క రూపాయికి కనీసం బిస్కెట్ కావచ్చు, చాక్లెట్ ఏమైనా మన అవసరాలకు కొనేవి ఏమీ దొరకట్లేదు. అలాంటిది ఒక్క రూపాయికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అసలు మీ స్పందన ఏంటి? అమ్మ మాకు చాలా సంతోషం ఉందమ్మ. మాకు 1 రూపీ భోజనం 4 మంత్స్ నుంచి మేము ఇది అరేంజ్మెంట్ చేసిండు మా సార్ వాళ్ళు కూడా. మేమంతా సేవలు ఉంటాము. చాలా మంచి సంతోషం అవుతుంది మాకు. చాలామంది మెచ్చుకొని కూడా పోతుర్రు, తింటుర్రు. ఇక్కడ రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒక్క దినం ముందు ఉంటుంది. ఒక దినము పొంగల్, ఒక దినము వైట్ రైస్, మళ్ళీ నిన్న పెరుగన్నం ఉంది, అట్లా దాల్చా ఇట్లా అన్ని రోజు వెరైటీగా ఉంటుంది. కాబట్టి వేడివేడిగా వస్తుంది, వేడివేడిగా తింటారు, పోతారు, సంతోషంగా తింటారు. 1 రూపీ పెడతారు, మళ్ళీ అలా కడుపు లేకపోతే మళ్ళీ ఇంకో 1 రూపీ టోకెన్ తీసుకుంటారు, మళ్ళీ తెస్తారు, మళ్ళీ తింటారు. వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ. ఎట్లా ఈ వర్కర్స్ కాకుండా ఏమైనా ఎంప్లాయీస్ కూడా వస్తారా? అమ్మ ఎంప్లాయీస్ వస్తారు, సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు, ఆటో డ్రైవర్లు. ఇప్పుడు మాకు స్కూల్స్ బంద్ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్స్ కుల్ అయిందనుకో మాకైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్కడక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 1 అవర్ దాకా టైం పడుతుంది. ఇక స్కూల్ ఓపెన్ అయిందంటే ఆటో డ్రైవర్లు ఫుల్ వచ్చేస్తారు మాకు. ఇలాంటి మంచి పని చేస్తున్నారు. ఏమైనా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఏమైనా లభించింది? ఏం లేదమ్మా, ఇగో మా సార్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక వాళ్ళు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటిదాకా ఏం లేదు. ఇక ఏమున్నా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళని ప్రాసెస్ చేస్తారు, లేకపోతే ఆయన జాబ్ నుంచి ఆయననే పెడతాడు. ఇట్లా 365 డేస్ ఉంటుందా ఇప్పుడు 1 రూపీ భోజనం? ఉంటుందమ్మా, మొత్తం ఉంటుంది. ఇక సండే కూడా ఎప్పుడైనా ఒకసారి క్లోజ్ ఉంటుంది, లేకపోతే సండే కూడా రెగ్యులర్ ఉంటుంది. టైమింగ్స్? టైమింగ్స్ 12:30 to 1:30 2 అంతే.